రెసిపీ చేస్తున్నారు? ఈరోజు మనం టొమాటో బ్రోకలీ స్టిర్ ఫ్రై చేసుకోబోతున్నాం. సో ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ ఇట్స్ ఫంక్షన్లో సంబంధించి ఈరోజు మనం టొమాటో బ్రోకలీ స్టిర్ ఫ్రై ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. టొమాటో బ్రోకలీ స్టిర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు, ఉడికించిన బ్రోకలీ, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పు. టొమాటో బ్రోకలీ స్టిర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇది మనకి ఇది కుకింగ్ ప్రాసెస్ ఉందా? ఎస్, కుకింగ్ ప్రాసెస్, జస్ట్ స్టిర్ ఫ్రై అంతే. స్టిర్ ఫ్రై అంతే చేసుకుంటూ మాట్లాడుకుందాం. అయితే ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాం అశ్విని. కొంచెం ఆయిల్ వేద్దాం అశ్విని, స్పూన్. ఫస్ట్ మనం వెల్లుల్లి ముక్కలని వేద్దాం అశ్విని. దీన్ని కొంచెం వేగనిద్దాం. ఓకే. సో ఈరోజు కూడా వెజ్జెస్ తీసుకొచ్చారు, బట్ ఓన్లీ 2 వెజ్జెస్. పర్టికులర్గా నిన్న కూడా మనం క్యాబేజ్ యూస్ చేసాము, ఈ రోజేమో బ్రోకలీ యూస్ చేస్తున్నాం. ఇది కూడా మనకి కాలీఫ్లవర్ ఈ ఫ్యామిలీలోకి వస్తుంది కదా. ఎస్, క్రూసిఫరస్ వెజిటేబుల్స్ ప్రోస్టేట్ గ్లాండ్కి చాలా ఇంపార్టెంట్ అశ్విని. ఇది కంపల్సరీ తీసుకోవచ్చు. కానీ థైరాయిడ్, కొంతమందికి హైపోథైరాయిడ్ కండిషన్స్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు కుక్ చేసి తీసుకోవడం. బికాస్ మనం నిన్న చూసుకున్నట్టయితే ఓన్లీ వితౌట్ కుకింగ్ జస్ట్ సాలడ్ తీసుకున్నాం, అన్ని పచ్చివి తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఒకవేళ మీకు హైపోథైరాయిడ్ ఉంటే దాన్ని కొంచెం కుక్ చేస్తే గాయిటర్స్ వెళ్ళిపోతాయి, దెన్ యూ కెన్ హ్యావ్ ఇట్ అన్నమాట. ఓకే. వీళ్ళు ఏమన్నా పర్టికులర్గా అవాయిడ్ చేయాల్సిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉన్నాయా? పర్టికులర్గా ఎక్కువగా అవాయిడ్ చేయాల్సిన ఉండవు అశ్విని. అన్ని కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. వీళ్ళు అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే ఆల్కహాల్. బికాజ్ మనం ఈ వీక్ మనం మెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ చాలామందికి అలవాటు ఉంటుంది. ఫస్ట్ ఆల్కహాల్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అనమాట. అండ్ టొబాకో కానీ స్మోక్ కానీ ఇవి ప్రాస్టేట్ గ్లాండ్ని ఇరిటేట్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ ఆపేసేయాలి. అండ్ మనకందరికీ తెలిసిందే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోకూడదు. జనరలీ ప్రాస్టేట్ ఇష్యూ ఉన్నప్పుడు మనం ఎక్కువగా జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేసే ఉంటే ప్రోస్టైటిస్ అనే కండిషన్ వస్తుందన్నమాట. సో అందుకని మనం ఇన్ఫ్లమేషన్ కాజ్ అయ్యే ఫుడ్స్ని అవాయిడ్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఎక్కువగా తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటే కనుక అంతా కొంచెం బాగుంటుంది. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఎక్కువ అయ్యేదైతే తగ్గుతుంది. ఎస్. సో ఏమవుతుందంటే ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం అర్థం చేసుకోవాలి మన డైట్లో ఏమేమి చేంజెస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రాస్టైటిస్ అనుకోండి, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ కాజ్ అయింది. సో మనం ఎక్కువగా బయటవి ఎక్కువగా తీసుకుంటున్నాం అనుకోండి, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకుంటే ఆ ప్రాస్టైటిస్ అనేది ఇంకా అడ్వాన్స్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బ్రోకలీ ముక్కలని వేసుకుందాం అశ్విని. సో దీన్ని మనం బాయిల్ చేసాము ఆల్రెడీ. బికాజ్ బ్రోకలీ అలాగే తీసుకోవద్దు, దాంట్లో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ గుడ్ డైరెక్ట్లీ. సో దీన్ని కొంచెం బాయిల్ చేసాం కాబట్టి ఈ ముక్కలను యాడ్ చేసేద్దాం. ఓకే. నెక్స్ట్ టొమాటో ముక్కలను వేద్దాం. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే. రుచికి సరిపడిన ఉప్పు. నెక్స్ట్ కొంచెం మిరియాల పొడిని వేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేద్దాం. ఓకే. సో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలా? ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసంని వేసేసి కలిపేయాలంతే. సో కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం తొందరగా అయిపోవడానికే ట్రై చేస్తారు కాబట్టి బెస్ట్ రెసిపీస్ అనమాట. సో చాలామందికి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్కి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్కి తేడా తెలియదు. రెండు సేమా లేకపోతే డిఫరెంటా? రెండు డిఫరెంటే అశ్విని. ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ అవుతుందన్నమాట. సో ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ జనరలీ మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల అవుతుందన్నమాట. సో ఈ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ అయ్యేదాన్ని ప్రోస్టైటిస్ అంటాం అనమాట. సో దీంతోపాటు ఇన్ఫెక్షన్ కూడా కాజ్ చేస్తుంది, లోపల ఉన్న సెల్స్ అన్ని ఇన్ఫ్లేమ్ కూడా అవుతాయి. సో రెడ్గా అయిపోయి ఇరిటేషన్ ఇవన్నీ కాజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వచ్చేసి ఇది బెనైన్ ప్రోస్టేట్ హైపర్ పాల్సీ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఏదైతే మన గ్రంథి ఉంటుందో నార్మల్ సైజ్ కన్నా మెల్లిమెల్లిగా పెరిగి పెద్దగా అవుతుంది అనమాట. సో దానికి ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం యూరినేషన్కి ఇబ్బందిగా ఇలాంటివన్నీ వస్తాయి. ఇవి రెండు టోటలీ డిఫరెంట్ అనమాట. మామూలుగా అయితే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది అంటే ప్రోస్టేట్ గ్రంథి అనేది ఎంత సైజులో ఉంటుంది అండ్ ఏ సైజుకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ అయితే కనుక? సో జనరలీ ఇలా ప్రాబ్లం అవుతే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటాం కదా అశ్విని. నార్మల్ ప్రోస్టేట్ సైజ్ వచ్చేసి జనరలీ మనం వాల్నట్ ఉంటుంది కదా,
ద వాల్నట్ సైజ్ అంతా మనకి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఏజ్ పెరిగిన లైక్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ దాటిన 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఏమవుతుందంటే ఇది ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అయ్యి ఈ వాల్నట్ సైజ్ కాస్త లెమన్ సైజ్ అంత వరకు కూడా పెరుగుతుంది అనమాట. సో దాని తర్వాత ఇంకెక్కువ ప్రాబ్లం ఇంకా పెరుగుతూ ఉంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఈజీగా తెలిసిపోతాయి అనమాట వాళ్ళకి. ఓకే. సో యూరినేషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి అన్నారు కదా, అలాంటప్పుడు జనరల్గా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది, ఎటువంటి టెస్టులు చేస్తారు వాళ్ళకి? సో జనరలీ మనం ప్రోస్టేట్ యాంటీజెన్ టెస్ట్ అనేది ఉంటుంది అశ్విని. సో ఇదేంటి అంటే మన బాడీలో బ్లడ్లో రిలీజ్ అవుతుంది అనమాట ఇది. సో జనరలీ బ్లడ్ టెస్ట్లో ఇదొక భాగం అనమాట. ఇదొక టెస్ట్ చేస్తారు. ఇంకొకటి స్క్రీనింగ్ చేస్తారనమాట. అంటే మనం పెల్విక్ స్కాన్ చేస్తాం కదా, సో అలాగే అబ్డామినల్ స్కాన్లో ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఎంత పెరిగింది అనేది అబ్డామినల్ స్కాన్లో తెలిసిపోతుంది. ఓకే. సో జనరలీ టెస్ట్ డాక్టర్ లేటర్ స్టేజెస్లో అడ్వైస్ చేస్తారు. స్టార్టింగ్ అయితే వీళ్ళు కంపల్సరీ అబ్డామినల్ స్కాన్ ద్వారానే వాళ్ళ ప్రోస్టేట్ గ్లాండ్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది. అంటే ఎంత టైం పీరియడ్లో చేయాలండి ఈ టెస్ట్లు అనేవి? సో ఒకవేళ మీకు జెనెటికల్లీ ప్రోస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే 30+ ఇయర్స్ కంపల్సరీ నేనైతే సజెస్ట్ చేస్తాను అశ్విని. లేదు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు 40+ ఇయర్స్ కంపల్సరీ అబ్డామినల్ స్కాన్ ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. సో ప్రోస్టేట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే డాక్టర్ మీకు అడ్వాన్స్ స్కాన్, ఇప్పుడు యాంటీజెన్ టెస్ట్ అంటాం కదా, యాంటీజెన్ టెస్ట్ ఇలాంటివి ఇంకా ఫర్దర్ స్క్రీనింగ్స్ అనేవి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఓకే. సో ఇవి కూడా ఫ్రై అయిపోయింది, చూద్దామా? ఎస్ అశ్విని అయిపోయింది. సో దీన్ని ఆపేద్దాం. కొంచెం నిమ్మరసంని వేద్దాం. మళ్ళీ ఒక్కసారి కలిపేద్దాం. ఓకే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేద్దాం. ఇదంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఓకే. టొమాటో బ్రోకలీ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. టొమాటో బ్రోకలీ స్టిర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. టొమాటో బ్రోకలీ స్టిర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు, ఉడికించిన బ్రోకలీ, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పు. టొమాటో బ్రోకలీ స్టిర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఆలివ్ ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తరువాత వెల్లుల్లి ముక్కలు, ఉడికించిన బ్రోకలీ, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే హెల్దీ టొమాటో బ్రోకలీ స్టిర్ ఫ్రై రెడీ.